నమస్తే అండి. ఇప్పుడు మనం వృషభ లగ్నం గురించి చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. అంటే జననం సమయంలో తూర్పు దిశలో వృషభ రాశి వస్తే దాన్ని వృషభ లగ్నం అంటారు. ఇప్పుడు ఈ లగ్నానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. అంటే ఈ లగ్నం వాళ్ల జీవితంలో శుక్రగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ఈ లగ్నాధిపతి అయిన శుక్రుడే షష్ఠాధిపతి కూడా అవుతాడు కాబట్టి వీళ్ళు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు కూడా అంత త్వరగా రావు. ఇప్పుడు మనం ఈ లగ్నానికి శుభగ్రహాలు మరియు పాపగ్రహాలు చూద్దాం. శుభగ్రహాలు శని, బుధుడు, శుక్రుడు, రాహువు, సూర్యుడు. ఇవి సాధారణంగా మంచి ఫలితాలిస్తాయి. అలాగే ఈ లగ్నానికి పాపగ్రహాలు కుజుడు, గురువు, చంద్రుడు, కేతువు. వీటి ప్రభావం వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ముఖ్యంగా ఈ లగ్నానికి యోగకారక గ్రహం గురించి చూద్దాం. నవమాధిపతి మరియు దశమాధిపతి అయిన శని ఈ లగ్నానికి బలమైన యోగకారకుడు. అంటే దీనివల్ల జీవితంలో స్థిరత్వం, కెరియర్ గ్రోత్, ఉద్యోగంలో కీర్తిప్రతిష్ఠ, ధనం సంపాదన బాగా ఉంటాయి. బుధుడు పంచమాధిపతి కావడం వల్ల విద్యలో చాలా మంచి ప్రతిభ ఉంటుంది. అంటే డాక్టర్స్, లాయర్స్, సైంటిస్టులయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం. ఈ లగ్నానికి మాత్రమే ఒక ప్రత్యేక యోగముంటుంది. అది బుధ ఆదిత్య యోగం. ఎందుకంటే ఈ ఒక్క లగ్నానికి మాత్రమే బుధుడు మరియు సూర్యుడు ఇద్దరూ శుభగ్రహాలవుతారు. అంటే మిగతా లగ్నాల్లో ఒకరు శుభగ్రహమైతే ఇంకొకరు పాపగ్రహమవుతారు. కాని ఈ వృషభ లగ్నానికి మాత్రం బుధుడు, సూర్యుడు ఇద్దరూ కలిసి ఒకే భావంలో ఉంటే చాలా శక్తివంతమైన యోగంగా ఏర్పడుతుంది. అంటే దానివల్ల మంచి పేరు, ఇంటెలిజెన్స్, కీర్తి, గౌరవాలు వస్తాయి. కాని ఈ లగ్నానికి పాపగ్రహాలైన కుజుడు మరియు గురువు, ఈ లగ్నానికి సప్తమ మరియు ద్వాదశ స్థానాధిపతులు కుజుడు, అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతులు గురువు కావడం వల్ల జీవిత భాగస్వామితో వివాదాలు, వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే షేర్ మార్కెట్ మరియు పెట్టుబడులు విషయానికి వస్తే పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభాలాశించే ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దుబారా ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదృష్ట విషయాలు చూద్దాం. అదృష్ట రంగులు ఆఫ్ వైట్, ఆకుపచ్చ, నలుపు, గోధుమ రంగు. అదృష్ట దినాలు ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం. అదృష్ట దిశలు ఉత్తరం, పడమర, తూర్పు, ఆగ్నేయం. యోగకారక దశాభుక్తులు శనిదశ, శుక్రదశ, బుధదశ, రాహుదశ, సూర్యదశ. అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 1, 4. అనుకూల దేవతలు పార్వతీదేవి, వినాయకుడు, కార్తికేయుడు, శ్రీరాముడు, సూర్యభగవంతుడు. అదృష్ట రత్నాలు ఆరోగ్యం కోసం వజ్రం, విద్య కోసం పచ్చ, ధనం కోసం నీలం, స్థిరాస్తి కోసం కెంపు, రాహువు బలం కోసం గోమేదికం. మొత్తానికి వృషభలగ్నం వాళ్లు స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం మరియు సౌందర్యాన్ని ఇష్టపడేవారు. మీ జన్మలగ్నం మరియు జన్మరాశి తెలుసుకోవాలంటే మాకు మెసేజ్ చెయ్యండి. ఇది మీకు ఉపయోగపడితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, ఫాలో అవ్వండి.